అందరికీ నమస్తులు. ఈరోజు మనం వేసవి సెలవుల్లో భాగంగా 43వ రోజు 43వ పద్యం, జూన్ నెల 5వ తారీఖు. అకారాది క్రమంలో భాగుడింతంలోని భూతో మొదలయ్యేటటువంటి పద్యాన్ని నేర్చుకున్నాం. భూమి నాది ఎన్న భూమి పక్కుననవ్వు, దానహీను జూచి ధనమునవ్వు, కదన బీతు జూచి కాలుండు నవ్వును, విశ్వదాభిరామ వినురవేమా. మరోమారు, భూమి నాది అన్న భూమి పక్కున నవ్వు, దానహీను జూచి ధనము నవ్వు, కదన బీతు జూచి కాలుండు నవ్వును, విశ్వదాభిరామ వినురవేమా. దీని భావం, మనకు ఈ జీవితంలో ఏది కూడా సొంతం కావు అన్నది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఎవరైనా ఈ భూమి అంతా నాది అంటే ఆ నాది అనేటటువంటి వాడిని చూసి భూమి నవ్వుతుందట. దానహీను చూసి అంటే దానం చేయకుండా సొమ్మునంతా కూడబెట్టుకునేటటువంటి వాడిని చూసి ఆ ధనము నవ్వుతుందట. కథనము అంటే యుద్ధం నుంచి పారిపోయే వాడిని చూసి కాలుండంటే యమధర్మరాజు నవ్వుతాడట. నువ్వు పారిపోయినా నిన్ను తీసుకురావాల్సినప్పుడు తీసుకొచ్చేస్తాను లేదా అన్నట్టుగా. అంటే ఎవరు కూడా భూమి నాది ఇది అంటే ఎవరు కూడా ఇక్కడ శాశ్వతం కాదు. కాబట్టి భూమి ఈ రోజు మనదవచ్చు, రేపు ఇంకొకరిది అవుతుందని, సంపాదించిన ధనంలో ఎంతో కొంత దానం చేయాలి. దానం చేయకుండా దాచిపెట్టుకుంటే ఆ ధనమే నిన్ను చూసి నవ్వుతుందని. ఎందుకంటే మనం చనిపోయే రోజు మనం సంపాదించిన ధనం ఏది కూడా మనతో పాటు రాదు. కాబట్టి కొంతైనా దానం చేయండి అని. యుద్ధరంగంలో దిగితే మనం వెన్ను చూపకుండా పోరాడాలని. ఎందుకంటే మరణం అనేటటువంటిది శాశ్వతం, ఏదో ఒక రోజు పోతాం. కాబట్టి దానికని చెప్పి పారిపోతే యము ధర్మరాజు కూడా నవ్వుతాడు అని వేమన చెప్తున్నాడు. ఇప్పుడు నేను చెబుతాను, మీరు అనుసరించండి. భూమి నాది అన్న భూమి పక్కున నవ్వు, దానహీను జూచి ధనము నవ్వు, కథన భీతు జూచి కాలుండు నవ్వును, విశ్వదాభిరామ వినురవేమా.